బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాం. సో ప్రెసెంట్ ఈఎంఐ కడుతున్నారా? ఫోన్ ఈఎంఐ కానీ, కార్ ఈఎంఐ కానీ, హోమ్ లోన్స్ కట్టి అలసిపోతున్నారా? అలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్స్ తగ్గించింది. 5 సంవత్సరాల తర్వాత ఇలా గత నెల ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఒక పెద్ద నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో ఆ సమయంలో రెపో రేట్ 6.25% చేరింది. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2020లో రెపో రేట్ను తగ్గించింది. అయితే ఆ తర్వాత దానిని క్రమంగా 6.5% కూడా పెంచారు. కానీ చివరిసారిగా రెపో రేట్ను ఫిబ్రవరి 2023లో పెంచారు. నేటి కోతతో రెపో రేటు ఇప్పుడు తగ్గనుంది. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నేడు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% తగ్గిస్తూ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నాగేంద్ర సాయి బిజినెస్ అనలిస్ట్ మనతో ఉన్నారు. నాగేంద్ర సాయి గారు, దానికన్నా ముందు ఒకసారి గవర్నర్ ఏం చెప్పారనేది దాని గురించి ఒక బైట్ చూద్దాం. Aspire for. And now I come to the decisions of the Monetary Policy Committee. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. Consequently, the standing deposit facility, the SDF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75%, and the marginal standing facility rate or the MSF rate and the bank rate shall stand adjusted to 6.25%. రైట్. ఈ ఎంపీసీ సమావేశం జరిగినటువంటి తర్వాత గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడినటువంటి మాటలు ఇవి. సో ప్రజెంట్ ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంకు ప్రతి 2 నెలలకు ఒకసారి ద్రవ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 6.25 నుంచి 6కి తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% తగ్గిస్తూ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఈఎంఐ భారం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు మనతో ఉన్నారు. నాగేంద్ర సాయి గారు, నమస్తే అండి. ఒక్కసారిగా ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడొచ్చు, అలాగే కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 26% ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే ఇలా ఆర్బీఐ నుండి ప్రకటన రావటం ఎలా చూడొచ్చు? అసలు రీజన్స్ ఏమంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల కోత విధిస్తుంది అని చెప్పి మనకు ముందు నుంచే ఒక ఫీల్ ఉందండి మార్కెట్ లో. ఎందుకంటే 4 సంవత్సరాలుగా వడ్డీ రేట్లు తగ్గిన దాఖలాలు లేవు. దాదాపుగా 2.5% 7%గా ఉన్న వడ్డీ రేట్లు 9.5%కి పెరిగాయి కోవిడ్ తర్వాత జరిగిన పరిణామాలు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కట్టడం లేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ గరిష్ట స్థాయిలో ఉన్నందువల్ల వడ్డీ రేట్లను కూడా గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడం అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పరిణామాల వల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఒక సంకేతాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఈ గవర్నర్ మారిన తర్వాత సంజయ్ మల్హోత్రా గారు వచ్చిన తర్వాత వడ్డీ రేట్లలో స్టాన్స్ మార్చాలి, వడ్డీ రేట్లలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక కోత విధించాలన్న ఒక భావనలో అయితే ఉన్నారు. ఫిబ్రవరి నెలలో కూడా ఒక 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గించారు. ఈసారి కూడా ఒక 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గించారు. నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీలో కూడా ఈ ఆర్థిక ఏడాదిలో మరొక 6% దాకా కూడా వడ్డీ రేటు తగ్గే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో వడ్డీ రేట్లు దాదాపు 9.5% దాకా పీక్ రేట్లో ఉంటే చాలా సెక్టార్స్ లో బయర్స్ కనిపించండి. ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ చూస్తే రియల్ ఎస్టేట్ లో గ్లోబల్ హెడ్ బిల్డ్స్ వల్ల, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు యుఎస్ టారిఫ్ ఎఫెక్ట్ కానివ్వండి, లేదంటే ఉద్యోగాల తీసివేత, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద పరోక్షంగా ఇంపాక్ట్ పడుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీద ఇంపాక్ట్ పడుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ఫ్లేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్ళీ
డిమాండ్ స్పరప్ చేసేందుకు, మళ్ళీ డిమాండ్ పెంచేందుకు ఒక ఆస్కారం లభిస్తుంది. అంతకుముందు బడ్జెట్ లో కూడా మనం చూసాం, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో చేంజ్ చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు ఎకానమీలోకి రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అందుకు తగ్గట్టు మరొక 0.5% మేర వడ్డీ రేట్లు ఈ రోజు తగ్గించింది. నేను ఇంత ముందే చెప్పినట్టు మరొక 0.5% నుంచి 6% వరకు ఈ ఆర్థిక ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు అడిగినట్టు కొన్ని అంటే ఆటో లోన్స్ పక్కన పెడితే, పర్సనల్ లోన్స్ పక్కన పెడితే, హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మీద మాత్రం చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే అంటే ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉండుంటాయంటారా ఫైనాన్షియల్ బేసిస్ తీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా? అంటే చాలా మట్టుకు ఈ మధ్య ఫైనాన్షియల్ బేసిస్ ఒక్కసారిగా రేట్స్ పెంచేసరికి ఈఎంఐ విషయంలోనూ చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోన్ కట్టే వాళ్ళు కూడా చాలామంది ఈఎంఐలు కట్టి ఇంట్రెస్ట్ పెంచి మేము అలసిపోతున్నామని చెప్పినటువంటి సిచ్యువేషన్. దాన్ని బేసిస్ మీద ఇవాళ తగ్గించడం జరిగిందా నాగేంద్ర సాయి గారు? లేదండి, యాక్చువల్ గా ఈ వడ్డీ రేట్లు తగ్గడానికి మేజర్ రీజన్ ఎట్లా ఉంటుందంటే, డిమాండ్ అండ్ సప్లై ఇస్ ద ఓన్లీ ఇష్యూ అండి. అంటే దానికి తోడు ఇన్ఫ్లేషన్ కట్టడి ఉందా లేదా అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. సో ఇన్ఫ్లేషన్ ఏంటంటే 6.7% ఉన్న ఇన్ఫ్లేషన్ మనకి దాదాపు 4% వరకు తగ్గింది. అండ్ జీడిపి నంబర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, జిఎస్టీ వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ 7% నుంచి 9.5% కి లాస్ట్ 4 years లో పెరిగాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిపోతూ వస్తుంది. ఆ డిమాండ్ తగ్గిపోతున్న ఎఫెక్ట్ మన ఎకానమీ స్పష్టంగా చూస్తున్నాం. సో దీనివల్ల అండ్ దానితో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే వడ్డీ రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గతంలో మనం అమెరికాలో చూసాం, అమెరికాలో కూడా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమెరికాలో కూడా 0% ఉన్న వడ్డీ రేట్లు దాదాపుగా 2.25% దాకా ఈ మధ్య పెరగడం చూసింది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదు కాబట్టి వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ కట్టడిలో ఉంది అండ్ కొన్ని రంగాల్లో ఊతమివ్వాలి అన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల కోత విధించడం చూస్తున్నాం. కానీ అదర్ దాన్ దట్ ఇంటర్నల్ ఇష్యూస్ కానీ ఈఎంఐలు కట్టలేకపోతున్నారన్న రీజన్ అయితే కాదు, ఓన్లీ ఎకానమీని బేస్ చేసుకుని మాత్రమే ఈ డెసిషన్ తీసుకున్నారండి. అంటే మీరు చెప్పినట్టుగా ఈ రెపో రేట్ అనేది ఎక్కువగా ఈఎంఐలు అంటే కార్ ఈఎంఐలు కానీ, హోమ్ లోన్ కానీ ఇలాంటి తీసుకునే వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు లోన్స్ తీసుకునే వారికి అడ్వైజెస్ ఏముంటాయి అంటారు మీకు తెలిసినట్టు వరకు? అంటే ఇప్పుడు దీని విషయంలో ఈ రెపో రేట్ బేసిస్ మీద తీసుకోవచ్చా? ఇప్పుడు రెపో లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ కొన్ని ఉంటాయండి, ఈబిఎల్ఆర్ రేట్స్ అని ఉంటాయి, ఎంసీఎల్ఆర్ రేట్స్ అని ఉంటాయి. అంటే 3 విధాలుగా లోన్స్ ఇస్తుంటాయి బ్యాంక్ సాధారణంగా. ఈ మధ్య కాలంలో ఇస్తున్న లోన్స్ అని కూడా రెపో లింక్డ్ రేట్సే ఉంటాయి. అంటే రెపో రేట్ పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది, రెపో రేట్ తగ్గితే ప్రపోర్షనేట్ గా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. లాస్ట్ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించిన తరుణంలో మొన్న రీసెంట్ గా 10-15 days బ్యాక్ వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా వడ్డీ రేట్లను ఒక 0.5% మేర తగ్గించాయి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా మరొక 1.5-2 months లో మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా మరొక 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే అదే తక్కువ కాలంలో ఈ 2-3 నెలల కాలంలో 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గాయి. 0.5% మేర వడ్డీ రేటు తగ్గింది అంటే మన ఈఎంఐల మీద, అంటే హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఈఎంఐల మీద చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. సాధారణంగా ఎలా ఉంటుందంటే వెహికల్ లోన్స్ తీసుకున్నప్పుడు వెహికల్ లోన్స్ కి స్ట్రైట్ గా ఒకే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. సో వడ్డీ రేట్లు తగ్గినా పెరిగినా వెహికల్ లోన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, పర్సనల్ లోన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ హౌసింగ్ లోన్స్ కానీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ వాటి మీద మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక ఉదాహరణకు ఒక హౌసింగ్ లోన్ తీసుకుందాం. హౌసింగ్ లోన్ ఒక 30 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం, ఒక 20 సంవత్సరాల పాటు లోన్ తీసుకున్నాం అనుకుంటే ఈ 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల దాదాపు వాళ్ళ ఈఎంఐలో 800 రూపీస్ దాకా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. 600 నుంచి 800 రూపీస్ వరకు. అంటే వాళ్ళ ఓవరాల్ 10 years లో, అంటే 20 years 10 years లో ఒక 1.5 lakhs నుంచి 2 lakhs దాకా తగ్గే అవకాశం ఉంటుందండి ఓవరాల్ గా మనం పే చేసే అమౌంట్ లో. సో ఒకవేళ 1 crore ఇంట్రెస్ట్, అంటే 1 crore లోన్ తీసుకున్నారు అనుకోండి ఒక 20 years కాలానికి, ఈ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల 25 basis points తగ్గింపు వల్ల దాదాపుగా నెలకి ఈఎంఐలో 2,000 రూపాయల దాకా తేడా వస్తుంది. అండ్ ఓవరాల్ గా వాళ్ళ 20 years టర్మ్ లో దాదాపు 5 లక్షల రూపాయల దాకా డిఫరెన్స్ ఉంటుందంటే మనకు చూడటానికి కేవలం చిన్న అమౌంట్ గానే కనిపిస్తుంది. 25 అంటే ఇప్పుడు నాగేంద్ర సాయి గారు మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు రెపో రేట్ అయితే ప్రజెంట్ రెండోసారి కూడా తగ్గించేశారు అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి అనుకో, తగ్గిపోయింది కదా అని చెప్పేసి వెంటనే ఎక్కువ మంది లోన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కదా. లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెంచే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా? నో. ఇప్పుడు మనము ఎప్పుడైనా సైకిల్ లాగా ఉంటుందండి. ఎకానమీ సైకిల్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్
పెరిగే సైకిల్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గే సైకిల్. ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్ పెరిగే సైకిల్ మనం గత 4 సంవత్సరాల్లో చూసాం. అంటే 7% నుంచి వడ్డీ రేట్లు 9.5% పెరిగి 4 ఏళ్ల వరకు ఆ వడ్డీ రేట్ల తగ్గింపు అన్న ఇదే మనం చూడలేదు. ఇండస్ట్రీ చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంది, లోన్స్ తీసుకున్న వాళ్ళు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత గరిష్ట స్థాయి దగ్గర వడ్డీ రేట్లు తీసుకున్న తర్వాత. సో 9.5 ఇప్పుడు మనం ఏంటంటే మెల్లగా వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్లో ఉన్నాం. అంటే ఇక ఇంట్రెస్ట్ డౌన్వర్డ్ సైకిల్లో ఉన్నాం. అప్వర్డ్ సైకిల్ అయిపోయింది, స్టాగ్నేషన్ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ డౌన్వర్డ్ సైకిల్. అంటే వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు అయితే దాదాపుగా లేవనే చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు లోన్ తీసుకుంటే మళ్ళీ ఇమీడియట్ గా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు పెరిగాయన్న భయం అయితే అవసరం లేదు. ఇమీడియట్ టర్మ్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూసినా, లేకుంటే మన దగ్గర ఇన్ఫ్లేషన్ చూసినా, గ్రోత్ రేట్ చూసినా, ఏ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకొని చూసుకున్నా కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు అండి. కొంచెం 0.5% నుంచి 0.5% వరకు తగ్గుతాయి. ఒకవేళ తగ్గకపోతే స్టాగ్నేషన్ ఉంటాయి, కానీ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు అయితే 100% లేవండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాగేంద్ర సాయి గారు. రైట్, రెపో రేట్ అనేది నిజంగా నేరుగా బ్యాంకు రుణాలు తీసుకునేటువంటి కస్టమర్లకు ఇంటర్లింక్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. రెపో రేటు తగ్గుదల కారణంగా లోన్ ఈఎంఐ భారం కూడా తగ్గిపోతుంది. ఎవరైతే ఈఎంఐ కడుతూ విసిగిపోతున్నారో వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రెపో రేటు కోత సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోందనే చెప్పొచ్చు. అయితే నిజానికి రెపో రేటు అంటే ఏదైనా నిధుల కొరత ఏర్పడినప్పుడు కానీ, ఒక దేశం కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు డబ్బును అప్పుగా ఇచ్చే రేట్ అని చెప్తారు. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అధికారులు రెపో రేటును ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే రెపో రేటు తగ్గింపు కారణంగా మీ హోమ్ లోన్ కానివ్వండి, అటు పర్సనల్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానీ ఈఎంఐ తగ్గుతూ వస్తుంది. ఆర్బీఐ డేటా ప్రకారం 2024 అలాగే 2025లో బ్యాంకుల సగటు టర్మ్ డిపాజిట్ రేటు 6.91% వద్ద ఉంది. ఇది గత 8 సంవత్సరాల్లో కూడా అత్యధికమని చెప్పొచ్చు. అయితే అలాగే ఫిబ్రవరిలో ఈ రేటు 7.2%కు చేరింది. అంటే 9 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ చెప్పినట్టు విషయాలు మనము మదన్ సబ్నవీస్ మాట్లాడుతూ వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లపై బదిలీ చేయడం కష్టమైన పని అని చెప్పి డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఈ వివిధ బ్యాంకుల పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం మార్కెట్లో డబ్బు కొరత అయితే లేదు. అలాగే ఈ పరిస్థితి కొంత కాలం వరకు ఉండొచ్చని చెప్పుతూ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆర్బీఐ నిర్ణయంతో ఒక్కసారిగా ఈఎంఐల భారం అయితే తగ్గిపోతుంది. రెపో రేటు మరి పెరిగింది కదా అని చెప్పి మనం లోన్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ పెరిగితే వడ్డీ కట్టుకోవాలి అనే ఇబ్బందులు ఏమీ అక్కర్లేదు. ముందు మాత్రం ఖచ్చితంగా రెపో రేట్ అయితే పెరగదని చెప్తున్నారు. ఈఎంఐలు మాత్రం ఇప్పుడు ఎక్కడైతే తగ్గించారో ఇంకో తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పెరిగే ఛాన్స్ అయితే చెప్తున్నారు. సో ఆర్బీఐ తీసుకున్నటువంటి డిసిషన్తో పలువురు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైతే హోమ్ లోన్స్ కానివ్వచ్చు, ఇటు కార్ లోన్స్ కానివ్వచ్చు, పెద్ద లోన్స్ ఎవరైనా వెహికల్స్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఊరటన అనే చెప్పొచ్చు. ఆర్బీఐ 6.25 నుంచి 6కి తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రపంచవ్యాప్తంగా నిజంగా దేశవ్యాప్తంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన తర్వాత చాలా మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.